మరణాత పరిశుద్ధ గ్రంథము నుండి వాక్యం చదువుకుందాము. పరమగీతము 5:11 మరొకసారి చదువుకుందాము. అతని శిరస్సు అపరంజి వంటిది, అతని తల వెంట్రుకలు కాక పక్షముల వలె కృష్ణ పక్షములు, అవి నొక్కులుగా కనబడుచున్నవి. దేవుడు తన పరిశుద్ధ వాక్యమును దీవించును గాక. ఆమేన్. ప్రభువా, నీకు వందనములు, స్తుతులు, కృతజ్ఞతలు. గొప్ప దేవుడవు నాయన, సృష్టికర్తవు తండ్రి వందనాలు. రక్షణకర్తవు నాయన, ఆదరణకర్తవు తండ్రి, నీకు స్తోత్రములు. త్రియేక దేవుడవు నాయన, నీవు త్రియేక దేవుడవు అని ముగ్గురు కాదు, ముగ్గురు ఒక్కరుగాను, ఒక్కరు ముగ్గురుగాను ఉన్నటువంటి దేవుడవై ఉన్నావు తండ్రి. వందనములు. నిత్యం నిరంతరం మాతోనే ఉండడానికి ఇష్టపడుతూ ఉన్నావు తండ్రి, వందనాలు. ఇంతవరకు జరిగించినటువంటి కార్యక్రమం మీరు తోడై ఉన్నందుకు మీకు వందనములు. ఇప్పుడు చదువుకున్నటువంటి వాక్యం ఇందాక చదువుకున్నాము, ఇప్పుడు మరలా చదువుకున్నాను తండ్రి, స్తోత్రములు. మరికొన్ని విషయాలు ఈ వచనం నుండి మేము నేర్చుకోవడానికి కృప దయచేయమని, వినుబుద్ధిని గ్రహించు శక్తిని ప్రసాదించమని వాక్య వర్తమానికుడయ్యన్న యేసునామమున అడుగుచున్నాను పరమ తండ్రి. ఆమేన్. పాపమును పరిమార్చిన నామం పావన పుణ్యనామం, పాపమును పరిమార్చిన నామం పావన పుణ్యనామం, పరమును విడిచి ప్రాణమునిచిన పరలోక ధన్యనామం, పరమును విడిచి ప్రాణమునిచిన పరలోక ధన్యనామం, శ్రీయేసునామం అతిశయనామం పరిశుద్ధ పరమనామం, పరిశుద్ధ పరమనామం, మరణపు ముల్లును విరిచిన నామం మహాదివ్యనామం, మరణపు ముల్లును విరచిన నామం మహాదివ్యనామం, మృత్యువు మాపి ముక్తిని చూపిన మహిమగల నామం, మృత్యువు మాపి ముక్తిని చూపిన మహిమగల నామం, శ్రీయేసునామం అతిశయనామం పరిశుద్ధ పరమనామం, పరిశుద్ధ పరమనామం. దేవుని నామమున స్తోత్రం. మీ అందరికీ నా మరణాత. ఈ నామము గురించి మనం చెప్పుకున్నాం కదా, పవిత్రమైన నామం, ప్రభావం కలిగినటువంటి నామము. ఈ నామమును గురించినటువంటి విషయాలన్నీ కూడా, అందుకే పరిశుద్ధతను బట్టి మహనీయుడు, స్తుతి కీర్తనను బట్టి మహాదేవుడు కనుక ఈ దేవుని యొక్క నామమును మనం ఎంతైనా స్తుతిస్తే కనుక యేసు నామమే మీ చిక్కులపైన వేసుకున్న జయము, జయమని రాసుకున్న జయమన్నారు దైవజనులు. యేసు పేరే మీ చిక్కులపైన వేసుకున్న జయము. యేసు పేరట, యేసు నామం పేరట చిక్కుల మీద వేసుకుంటే ఏ చిక్కు వచ్చినా ప్రార్థన చేసుకుని యేసునామములో లయం చేయి ప్రభా ఈ యొక్క చిక్కులన్నీ, యేసునామములో జయమీ ప్రభా మాకు మా యొక్క సమస్యలపై అని మనం ప్రార్థన చేసుకున్నప్పుడు దేవుడు మనకి యేసునామము ద్వారా అడుగుతున్నాం కాబట్టి. ఎందుకంటే ఆయన పంపింది అందుకే కదా. యేసయ్యను ఎందుకు పంపించారు? ఆయన నామమును ఇక్కడ ప్రకటన చేయడానికి, ప్రభావముతో మరి మనము పనులు చేసుకోవడానికి. యేసునామం, యేసునామం, యేసు రక్తము జయము, యేసు నామము జయము. అది మనము గ్రహించవలసి ఉన్నది. గ్రహిస్తే కనుక గొప్ప కార్యాలు మనం మా జీవితాల్లో మనము చూస్తూ ఉంటాము. కనుక ఇక్కడ మనం చూసినట్లయితే కనుక శిరస్సు అపరంజి వంటిది అన్నారు. ఎవరి శిరస్సు? క్రీస్తు ప్రభువారి యొక్క శిరస్సు ఎలా ఉందంటే అపరంజి వంటిది. అపరంజి అంటే ఏంటి? అది ప్యూర్ గోల్డ్. అపరంజి అంటే శుద్ధపరచబడినటువంటి బంగారం, మేలిమి బంగారం అన్నారు దాన్ని. మేలిమి బంగారం అనేటువంటి మాట, అది వన్నె బంగారం అన్నారు. అది వన్నె బంగారము, 10 వన్నెల బంగారం అన్నారు. ఏమన్నారంటే ఇంకా ఏంటంటే అపరంజి అంటే అత్యధికము, ఆధిక్యము, ఔన్నత్యము, గౌరవము అన్నారు. అపరంజి అంటే అన్ని రకాల మేలు కలయిక అందులో ఉంది కనుక మేలు బంతి. అపరంజి అనగానే మేలు బంతి. బంతి అంటే బంతి అని కాదు, ఎన్ని మేలులైతే ఉంటాయో, ఎంత శ్రేష్టమైతే ఉంటుందో, ఎన్ని పలుకులైతే ఉంటాయో అన్ని పలుకులు కూడా
ఈ అపరంజిలోనికి వస్తాయని మనం అర్థం చేసుకోవాలి. మస్టు తీయబడినటువంటి బంగారం, మేలిమి బంగారం అపరంజి అన్నారు. ఇంకా అపరంజిలో ఎంత ఎంత టెస్ట్ చేసినప్పుడు కూడా అందులో ఏదైనటువంటి మలినము ఉండడానికి వీలు లేదు. అందుకే మేలిమి బంగారం అన్నారు. ఆయన శిరస్సు అపరంజి. ఎందుకు అపరంజి వంటిది? అందులో దుష్టత్వం లేదు, అందులో ఇంకా కఠినత్వం లేదు, ఏ విధమైనటువంటి ఘోరం అందులో లేదు. ఆ శిరస్సులో నుంచే కదా మనకి ఆలోచనలు వస్తాయి. ఆయన శిరస్సు ఎటువంటిదంటే మేలిమి బంగారం వంటిది, అపరంజి వంటిది. అలాంటి ప్రభు అమ్మ మన కాపరి, అలాంటి తండ్రి మన యొక్క దేవుడు. కనుక అలాంటి యేసుక్రీస్తు ప్రభుని నమ్ముకున్న ప్రతి వారికి కూడా గొప్ప వరాల మీద ఈ లోకంలో లక్షల కోట్లు మాకు లేవేంటండి, ఏసునామం అన్నారంటే కాదు, అన్నిటిని మించినటువంటి ఇవన్నీ లక్షల కోట్లు కూడా ఇక్కడే నశించిపోతాయి. మనకి నామం ఒక్కటే నిలిచి ఉండేటటువంటిది, బైబిల్ ఒక్కటే నిలిచి ఉండేటటువంటిది. ఎంత గొప్ప సత్యమో మనం తెలుసుకోవడానికి కొంచెం టైం వెచ్చిస్తే చాలు ఈ మాటలన్నీ మీ చెవిలో పడతాయి, హృదయంలో నాటుకుంటే గనక దేవుడు మనల్ని ఒక గొప్ప విశ్వాస వీరులుగా మనల్ని తయారు చేస్తాడు. షడ్రక్ మేషక్ అబేద్నెగోల వలె మనము చావా రేవా, చావైతే చావుకి ప్రభు రక్షించుకుంటాడు, సమర్థుడైన ఏమైనా పర్లేదు. చివరికి వచ్చేసరికి హతసాక్షి కిరీటం పొందడానికైనా మనం సిద్ధమై ఉండాలి. ఈ లోకంలో చెత్త చెదారం పెంట ఇదంతా కూడా, కానీ జీవించాలి కాబట్టి శ్రేష్టమైన జీవితం జీవించడానికి ప్రయత్నం చేద్దాము. అందుకే ఏమన్నారు అపరంజి. అందుకే బంగారంలో పుటముగా వేయబడిన తర్వాత మస్టిపోయి మేలిమి బంగారం అవుతుంది, దానిని అపరంజి అంటారని చెప్పుకున్నాం. కనుక లోకంలో గనులు ఉంటాయండి. మనకు గనుల్లో నుంచి బంగారం గనులు, పెట్రోల్ గనులు అంటే భూమి లోపల దొరికేవన్నీ కూడా గనులలోనివి అని అర్థం చేసుకోవాలి మనం. గనులను భూషాణపు గనులు అన్నారు దేవుడు. భూమి లోపల దాచిపెట్టి ఉంచాడు దేవుడు మనకి. భూమి మీద పంట దాచిపెట్టాడు, భూమి లోపల ఖనిజాలు దాచిపెట్టి ఉంచాడు. భూమి పైన ఆకాశ పక్షులు, మరి ఆ విశాలమంతా కూడా మన కోసం, సూర్యచంద్ర నక్షత్రాలన్నీ కూడా మన కోసమే, మేఘములు మన కోసమే, వర్షములు మన కోసమే, ఎండ మన కోసమే, మనం మేలు నిమిత్తమే ఇవన్నీ కూడా విశాలంలోనూ దాచిపెట్టేశాడు, భూమి మీద దాచిపెట్టాడు దేవుడు. భూమి లోపల గనుల్లోనూ, భూమి లోపల ఉన్నటువంటి నీటిలో కూడా మనకి ఎన్నో రకాలైనటువంటి ఉపయోగకరమైనటువంటి విషయాలు దాచిపెట్టి ఉంచబడినటువంటి రహస్య నిధులలోని ధనం నీకు ఇస్తాను, నువ్వు నాకు మొర్ర పెడితే కనుక. అందుకే మరి 20:33 ఏమనుందంటే అది దేవునికి ఫోన్ నెంబర్ అంటారు. ఎప్పటి నుంచో మనకు తెలుసు అది ఫోన్ నెంబర్ అంటే. మొర్రపెట్టు, నేను నీకు ఉత్తరం ఇస్తాను, మొర్రపెట్టు, రహస్యమైనటువంటి నిధుల్లోని ధనరాశులు నీకు తీసిస్తానని చెప్పి ఆ వాక్యంలో రాయబడి ఉంది. గనులో బంగారము మోస్టుతోటి ఉంటుంది, మోస్టు లేనిదే అపరంజి బంగారం. సముద్రము కలుగు చేసిన దేవుడే మనకు శిరస్సు అయి ఉన్నాడు. ఏటి వెండి బంగారాలు, భూమి ఆకాశం కలుగు చేసిన వాడు ఎవరై ఉన్నాడు? నీకు తండ్రి, నీకు దేవుడు. నాకు తండ్రి, నాకు దేవుడు. ఈయన అసాధ్యాలన్నీ కూడా సాధ్యపరిచే శక్తిమంతుడై ఉన్నాడు. మామూలు శక్తిమంతుడు కాదు, సర్వశక్తిమంతుడై ఉన్నాడని మనము ఆయన్ని పట్టుకున్నాము కనుక ఆ శక్తి కలిగినటువంటి దేవుని యొక్క నామంలో మనకి ఏమైనా కలుగుతుందని మనం నమ్మవలసినటువంటి వారమైన కనుక సమస్తము ఈయన వల్లనే కలిగినవి, ఈయన లేకుండా ఏమీ లేదు. సమస్తము ఈయన వల్లనే కలిగి ఉన్నవి. ఎవరి వలన? మనం నమ్ముకున్నటువంటి తండ్రి వలన. సమస్తం అంటే ఇంకా ఆల్ టుగెదర్ అన్నీ కూడా. కనుక అన్ని విషయాలు కూడా ఆయనలోనే గుప్తమై ఉన్నవి, ఆయనలోనే గుప్తమైన సమస్తము ఈయన వల్లనే కలిగి ఉన్నవి. ఈయన లేకుండా ఏది లేదు. అందుకే యోహాను సువార్త 1:2-3 ఆ విధంగా సంఘం అనే శరీరానికి ఆయనే శిరస్సు, ఆయనకు అన్నిటిలో ప్రాముఖ్యము కలిగిన నిమిత్తము ఆయన ఆది అయ్యుండి మృతుల్లో నుండి లేచుటలో ఆది సంభూతుడాయను. కనుక సంభూతము అంటే పుట్టినది అని అర్థము, సంభూతుడు అంటే పుట్టినవాడు అని అర్థము. డిక్షనరీలో అర్థం అన్నమాట అండి అది. సంభూతం అంటే పుట్టినది, సంభూతము పుట్టినది అంటే అది దేని వలన పుడుతుంది అనేది తెలియదు, వచ్చిందంతే. భూమిలో నుంచి వచ్చిందో లేకపోతే పైనుంచి వచ్చిందో పుట్టినది, దానికి వివరాలు ఉంటావు, దానికి వచ్చిందంతే. అలాగా సంభూతుడు, అలాగే పుట్టుకొచ్చాడు దేవుడు మనకి. సంభూతుడు అంటే పుట్టినవాడు అనేటటువంటి అర్థం. కనుక ఈయన ఎటువంటి వాడంటే సర్వసృష్టికి శిరస్సు అయి ఉన్నాడు. ఈయన అదృశ్య దేవుడు, మనుషుని సమస్త మానవులకు ఈయనే శిరస్సు అయి ఉన్నాడు. ఈయన లోకంలో మనిషిగా జీవించినది 33.5 సంవత్సరాలు మాత్రమే. ఈయన లోకంలో జీవించింది
90 ఏళ్ళు ఉంటున్నాయి, 100 ఏళ్ళు ఉన్నాయి, 120 సంవత్సరాలు బ్రతుకుతూ ఉన్నారు. కానీ ఈయన మాత్రము 33.5 సంవత్సరాలు, కనీసం 33.5 35 సంవత్సరాలు కూడా లేవు. అలాంటి యవ్వన ప్రాయంలో యవ్వన రక్తము, పరిశుద్ధ రక్తము, ఆ పౌరుషం కలిగిన రక్తము, పాపము లేకుండా పాపాన్ని జయించినటువంటి రక్తము, ఆ రక్తము నీ కోసం నా కోసం కూడా బలిపెట్టినటువంటి తండ్రి కనుక 33 సంవత్సరాల జీవితమే ఈ లోకంలో, 33.5 సంవత్సరాల జీవితం అంతట్లో కలిగిన శోధనలన్నింటినీ కూడా జయించుతూ వచ్చాడు ఆయన. 33.5 సంవత్సరం యువకుడయ్యుండి, యవ్వనస్తుడయ్యుండి ప్రతి దాని మీద కూడా జయం పొందినటువంటి వాడై ఉన్నాడు. కనుక ఎంత గొప్ప దేవుడు నీ తండ్రి, నా తండ్రి అని మనం అర్థం చేసుకుందాము. అలాగే ఎఫెసీ 1:22 ఏమనుందంటే, మరియు సమస్తమును ఆయన పాదముల క్రింద ఉంచి సమస్తము పైన ఆయనను సంగమునకు శిరస్సుగా నియమించెను. ఇదండి దేవుని యొక్క మర్మమైనటువంటి మాట. సమస్తము ఆయన పాదముల క్రింద ఉంచాడా, సమస్తం పైన సంఘానికి శిరస్సుగా ఉన్నారు అంటే సమస్తము ఆయన పాదముల కింద ఉంది. అందుకే ప్రకటన గ్రంథం 12వ అధ్యాయంలో ఒక స్త్రీ కనిపిస్తుంది. అది ఏంటంటే క్రీస్తును శిరస్సుగా ధరించుకున్నటువంటి స్త్రీ. చంద్రుడు, సూర్యుడిని శిరస్సుగా ధరించుకుని చంద్రుడిని పాదముల కింద పెట్టింది. చంద్రుడు అంటే లోకము, సూర్యుడు అంటే నీతి సూర్యుని క్రీస్తు ప్రభువారు. క్రీస్తు ప్రభుని ధరించుకొని, చంద్రుడు అంటే లోకము, లోకాన్ని పాదముల కింద అంటే లోకం కాదు బతకడానికి కావాల్సి నీతి సూర్యుని క్రీస్తు ప్రభువే మనకు కావాలి. ఆయనుంటే అన్నీ ఉంటాయి కదా, ఆయనుంటే ఏమి లేకుండా ఉంటుంది, అన్నీ కలిగేసిన దేవుడు ఆయన మనకే ఉంటే. అందుకే సాయి సుందర్ సింగ్ గారండి ఏం కావాలో కోరుకో నేను ఇస్తాను అన్నారట ఆయన భక్తికి మెచ్చి దేవుడు. అంటే అప్పుడు ఆయన ఏమన్నారట, నాయన నాకేమొద్దు కానీ నేను ఎక్కడుంటే నువ్వు అక్కడ ఉన్నాయన అన్నారంట. అదే చాలు నాకు, నువ్వు నాతో ఉంటే ఇంకా నాకేం కావాలి కనుక అన్నీ నీలోనే ఉన్నాయి కదా ఆయన అడిగినటువంటి మాట. కనుక అలాంటి జీవితం మనకు కావాల్సి ఉంది. ఆయనే ఉంటే ఇంకా మనకి ఇంకేం తక్కువ, అన్నీ చూసుకునేవాడు ఆయన ఉన్నాడు కదమ్మా. ఆయన ఉన్నాడు కాబట్టి ఆయన మీద భారం వేసి మనం చేయవలసినటువంటి పనులన్నీ కూడా చేసుకుంటే జయనిచ్చేటటువంటి దేవుడే ఉన్నాడు. అందుకే సమస్తాన్ని కూడా దేవుడు ఏం చేస్తాడంటే పాదముల కింద ఉంచుకున్నాడు. సమస్తమును కూడా ఆయన పాదాల కింద ఉంచుకొని భూమి మీద ఆయన కోసం ఏర్పాటు చేసుకున్నటువంటి సంఘానికి ఆయన శిరస్సుగా ఉన్నారటండి. ఇంత గొప్ప భాగ్యం మనం పొందుతున్నామంటే ఇంకొంచెం జ్ఞాపకం చేసుకోవాలి మనం ప్రభు మన కోసం ఏం చేస్తూ ఉన్నాడు. అందుకే ఏమన్నారంటే ఎఫెసీ పత్రికలో 4:16 కూడా ఏమన్నా, ఆయన శిరస్సు అయి ఉన్నాడు. ఆయన శిరస్సును గురించి, ఆయన అపరంజు శిరస్సు అని చెప్పిన గురించి, శిరస్సును గురించి మాటలు దేవుడు మనకి తెలియచేస్తూ ఉన్నారు. ఆయన శిరస్సు అపరంజి వంటిది, మామూలు శిరస్సు కాదమ్మా, కుట్రాలోచనలు ఉండేటి శిరస్సు కాదమ్మా, మరి కక్షలస్వీలు ఉండేటి శిరస్సు కాదమ్మా, పవిత్రమైనటువంటి పావనమైనటువంటి శిరస్సు. ఆయన ఆలోచనలు ఎప్పుడూ కూడా ఒకరిని ఏదో చేసేయలేనటువంటి ఆలోచనలు ఆయనలో లేవు. కనుక అలాంటి గొప్ప తండ్రి ఆయన శిరస్సు ఉన్నాడు. ఆయన నుండి సర్వ శరీరము చక్కగా అమర్చబడి, ఆయన శిరస్సు అంటే ఈ శరీరము కూడా ఆయన యందే అమర్చబడి ఉన్నది. ఈ కాళ్ళు, చేతులు, నీ పైకి కనిపించే బాహ్య అవయవాలు, అవయవాలు, అంతర్భాగములు, లోపల ఉండేటవి, పైన ఉన్నవి కూడా ఈ శిరస్సుకు తగినటువంటి శరీరముగా అమర్చి ఉన్నాడు. అమర్చబడి తనలోనున్న ప్రతి అవయవము తన పరిమాణము చొప్పున పని చేయుచుండగా, ఈ అవయవాలన్నీ కూడా చేసే పని చేసేస్తున్నాయి. కాలు చేసే పని కాలు, కన్ను చేసే, ఇంక ఇందులో ఉన్నటువంటి అవయవాలు కన్ను, నోరు, ముక్కు, ఈ నాలుక, ఇంక ఈ శరీరంలో ఉండేవన్నీ కూడా తన ఇష్ట ప్రకారంగా చేసేటువంటి పని చేస్తూ ఉండగా ప్రతి కీలు వలన కలిగిన బలము చేత, నిజమే కీలుకి బలం లేకపోతే కనుక కీళ్ళ బలహీనత వచ్చింది ఒక అమ్మాయికి సంఘంలో. కీళ్ళ బలహీనత వచ్చి ఇంకా చెంబు కూడా ముట్టుకోలేకపోయేది, పెన్ను పట్టుకోలేకపోయేది. కీళ్ళు బలహీనత వచ్చాయంటే కనుక ఈ సపోర్ట్లు ఉండవు, ఇంకా కీళ్ళు బలం ఉసిలైపోయాయి, ఇంక ఇవన్నీ కూడా లూజ్ అయిపోయి ఎముకెముకి ఎక్కడ జాయింట్ ఉందో ప్రతి జాయింట్ కూడా విడిపోయినట్టుగా అయిపోతే దేవుని కృపను బట్టి ప్రార్థన ద్వారా మరి దేవుడు మరి ఒక వైద్యుడిని ఇచ్చే, వైద్యుడికి జ్ఞానం చేత ఆ వైద్యం చేయించుకుంటే ఆ అమ్మాయికి ఇప్పుడు దేవుడు దయ వల్ల ఇప్పుడు మళ్ళీ అన్ని పనులు కూడా చక్కగా చేసుకోగలుగుతుంది. కనుక కీలుకి కూడా బలము చేత ఆయన బలమివ్వాలి. కీలుకి కూడా దేవుడు బలమివ్వకపోతే మనం ఎందుకు పనికిరాము. ఈ చెయ్యితోటి ఏమీ చెయ్యలేము, మనం కాళ్ళతోటి ఎక్కడికి వెళ్ళలేము, మనము ఎక్కడ పడున్న వాళ్ళం అక్కడే ఉంటాం. కీళ్ళ జబ్బు అంటారు దాన్ని.
కీళ్ళ జబ్బు అంటే ఇంక మనిషి కనిపిస్తాడు కానీ మనిషి అలాగే ఉంటాడు. ఏమీ పట్టుకుని ఏం తినిపించాలి, నడిపించాలి, ఎక్కడికైనా తీసుకెళ్ళాలి. కనుక కీళ్ళ జబ్బు అన్నారు. దేవుడు ఏం చేసినా మనకు శిరస్సు అయి ఉన్నాడు కాబట్టి సర్వ శరీరమును కూడా ఏం చేశాడంటే చక్కగా అమర్చబడి తనలోనున్న అవయములన్నిటికీ కూడా తన పరిమాణము చొప్పున పనిచేయుచుండగా ప్రతి కీలు వలన కలిగిన బలము చేత అతుకబడి ప్రేమయందు తనకు క్షేమాభివృద్ధి కలుగునట్లు శరీరమునకు అభివృద్ధి కలుగు చేసుకొనుచున్నది. ఎఫెసీ 4:16. ఇది దేవుడికి మనకి ఉండేటటువంటి అనుసంధానము. ఎప్పుడైతే శరీరానికి అతకబడినటువంటి శిరస్సుగా ప్రభు ఉన్నారో మన కార్యాలన్నీ కూడా ఆయనే చేస్తున్నాడు, అమర్చాడు ఆయనే. ప్రతి కీలును ఆయనే మనకి బలం ఇచ్చేటట్లుగా పనిచేసేటట్లుగా చేస్తూ ఉన్నాడు. ఇది మనం గమనించకపోతే కనుక ఎవరికి కూడా అది అర్థం కాదు. క్రీస్తు సంఘమునకు శిరస్సైనలాగన పురుషుడు భార్యకు శిరస్సై ఉన్నాడు, క్రీస్తే శరీరమునకు రక్షకుడై ఉన్నాడు. ఎఫెసీ 5:23. ఇది వివాహాల్లో కంపల్సరీ వచనాన్ని చదువుతారు. ఏమనంటే మరి భార్య ఏమో లోబడి ఉండాలి, భర్త ఏమో ప్రేమించాలి. ఈ రెండు ఎట్ ఎ టైము ఆ జీవితంలో జరుగుతూ ఉంటే ఆ సంసారం ఎంతో చూడముచ్చటగా ఉంటుంది. ఆ సంసారం కూడా ఎలాగుంటుందంటే 3 పువ్వులంట 6 కాయలంట. అంటే ఒక పువ్వుకి ఒక కాయ వస్తుంది అసలు. కానీ వారు ఆ విధంగా ఉంటే అన్యోన్యంగా ఉంటే ఎలాగుంటుందంటే మరి ఒక పువ్వుకి 2 కాయలు, అంటే రెట్టింపు ఆశీర్వాదంతో ఉంటారని లోకోక్తి అది. అయితే దేవుడు ఆశీర్వదిస్తాడు అనే మాట. శిరస్సై ఉన్నలాగున పురుషుడు భార్య శిరస్సై ఉన్నాడు, క్రీస్తే శరీరమునకు రక్షకుడై ఉన్నాడు. కనుక సంఘమునకు శిరస్సు క్రీస్తు, క్రీస్తైన శిరస్సుకు సంఘము వచ్చింది. ఈ శిరస్సులో నుండే సంఘం వచ్చింది. దీనికి ఆయనే శిరస్సు అయి ఉన్నాడు అనేటటువంటి విషయం కూడా భార్యాభర్తలకి దేవుడు ఈ వాక్యం ద్వారా కట్టుతాడనమాట అండి. ఈ వాక్యం ద్వారా ముడివేయబడతారనమాట, వాక్యముతో కట్టబడటము. కనుక ఈయన జీవితం అంతా కూడా ధవళవర్ణుడు. ఏంటమ్మా శిరస్సు అపరంజి అన్నారు కాబట్టి ఆయన వర్ణన ఏంటంటే ఆయన ధవళవర్ణుడు, అంటే రంగు, ఆయన తెలుపు. అందుకని శరీరధార్య జీవితాంతము సిలువలో రక్తము ధారపోసినందుకు రత్నవర్ణుడు. అందుకే ఏమన్నారంటే ఈయన పునరుద్ధానుడైనందున అపరంజి వంటి వాడు. ఆయన సమాధి చేయబడి 3వ రోజు తిరిగి లేచాడంటే కనుక అపరంజి అంటే కొలిమిలో వేయబడి పైకి తీవినటువంటి బంగారము. ఏ విధమైనటువంటి నల్లి లేదు, ఏ విధమైనటువంటి మచ్చ డాగు ఏమీ లేదు ఇందులోను. అందుకే మస్టు రాలిపోయినటువంటి అపరంజి. నీ తండ్రి నా తండ్రి యేసు ప్రభు అంటే సామాన్యుడు కాదమ్మా, గొప్పవాడు. యేసుక్రీస్తు ప్రభు అనే మాట మన నోట ఉచ్చరిస్తేనే మన పాపాలు పోతాయి. ఆ మాట మన నోట ఉచ్చరిస్తేనే మన సమస్యలు పోతాయి. ఆ మాట మన నోట ఉచ్చరిస్తేనే మనకి ఎన్నో మేళ్ళు కలుగుతాయి. అనుభవించినటువంటి వాళ్ళని చెప్తూ ఉన్నాం మీకు. కనుక ఇంకా ఎవరైతే అనుభవించలేదో ఒక్కసారి ఆలోచన చేసుకోండి. ఎన్ని పాటలు పడినప్పుడు కూడా యేసుప్రభు నమ్మకపోతే అంతా కూడా వేస్ట్ అని దృఢంగా చెప్పగలుగుతూ ఉన్నాము. నమ్మిన వరకే సొమ్మన్నారు. ఇది వాగ్వాదానికి కాదు, నేను చెప్తుంటా ఉన్నటువంటి సత్యాన్ని మీకు నేను తెలియజేస్తూ ఉన్నాను. కనుక ఏంటి ఒక మాట చూడండి, ఈయన జీవితం అంతా కూడా పవిత్రమే కనుక ధవళవర్ణుడు. ఈయన జీవితాంతము శిలువలో రక్తము ధారపోసినందున రత్నవర్ణుడు. ధవళవర్ణుడు రత్నవర్ణుడు. ఈయన పునరుద్ధానుడైనందున అపరంజి వంటి వాడు. ఎంత గొప్ప మాట అండి, అపరంజి వంటి వాడు. పునరుద్ధానుడైనందున శిరస్సు అయిన వాడు. ఆయనే ఈ లోకంలో ఎవరో కూడా పుట్టినవాడు మళ్ళీ తిరిగి లేచిన వాడు లేడు. ఒకవేళ లేచాడే అనుకోండి, కొన్నాళ్ళ ప్రతికి మళ్ళీ చచ్చిపోతాడు, మళ్ళీ సమాధి చేయబడతాడు. అంతేగాని నిత్య జీవముతో ఉండేటువంటి వారు ఎవరో కూడా లేరు. అందుకే పునరుద్ధానుడైనందున శిరస్సు అయి ఉన్నాడు. ఇది మీరు ఆలోచన చేసుకోండి. ఈయన జీవితం అంతా పవిత్రమైన జీవితం కాబట్టి ధవళవర్ణుడు. ఈయన శరీరధార్య జీవితాంతం సిలువలో రక్తం కార్చాడు కాబట్టి రత్నవర్ణుడు. ఈయన పునరుద్ధానుడైనందున అపరంజి వంటి వాడు. ఏంటి నీ ప్రియుని విశేషం ఏంటి? ఇవి విశేష లక్షణాలు అన్నమాట అండి. విశేషణం అంటే ఒక ప్రత్యేకత కలిగినటువంటిది. అందుకే ఏమన్నారు, పునరుద్ధాన శిరస్సు ఆరోహణమై సింహాసనమందు ఆసనుడై ఉన్నాడు గనక మరింత అపరంజి శిరస్సు కలిగినటువంటి వాడు. మళ్ళీ ఆయన ఏమన్నా లేచినటువంటి ఇక్కడే ఉన్నాడు, ఆయన ఆరోహణమైపోయాడు, ప్రభు దగ్గర సింహాసనంలో కూర్చున్న ఉన్నాడు, విజ్ఞాపనకర్తగా ఉన్నాడు ఆయన. అంచేత అపరంజిని మించినటువంటి అపరంజి అయి ఉన్నాడని మనం ఈయన గురించినటువంటి చెప్పవలసినటువంటి మాటలు. ఈయన పెండ్లి కుమారుడై వచ్చి పెండ్లి కుమార్తె అయిన ఆయన సంఘమును నూతన యెరూషలేమునకు తీసుకొని పోవడానికి ఆయన వస్తున్నారు. కాబట్టి ఇంకా ఈ శిరస్సు ఇంకా మేలిమి బంగారం
అందుకే ఎంతో 22 క్యారెట్ల బంగారం అంటారు, 916 అంటారు. ఇలాగ బంగారం ఎన్నెన్నో ఉన్నాయి కేటగిరీస్. ఆ కేటగిరీస్లో శ్రేష్టమైనటువంటిది అపరంజి బంగారము. అపరంజి వంటిది ఈ శిరస్సు. ఇంకా ఉండగా ఉండగా కూడా స్టెప్స్ ఎక్కువైపోతున్నాయి. పెండ్లి కుమారుడై వచ్చి పెండ్లి కుమార్తె అయిన ఈ సంఘాన్ని నూతన యెరూషలేముకు తీసుకుని వెళతాడు. నూతన యెరూషలేము, ఈ లోకం నుండి యెరూషలేము కాదు. ఈ లోకం నుండి యెరూషలేము చూడటానికి ఎంతో ప్రయాసపడి వెళ్తూ ఉంటారు. వెళ్ళి చూసొస్తారు. నిజమే, చూడాలి. ఆయన తిరిగినటువంటి ప్రదేశాలు, యేసుప్రభు తిరిగినటువంటి ప్రదేశాలు, ఆయన అడుగుపెట్టినటువంటి ప్రదేశాలన్నీ కూడా మనం చూస్తూ ఉండాలి. కరెక్టే. అయితే నూతన యెరూషలేము ఒకటి ఉంది. అది అసలైనటువంటి యెరూషలేము. కనుక అసలైనటువంటి అందులోకి తీసుకుని వెళ్తున్నాడు కాబట్టి మనల్ని ఇంకా రకమైనటువంటి శిరస్సు అయినాడు, ఇంకా రెట్టింపు అపరంజి శిరస్సు అయినాడు. ఇంకోటి ఏంటంటే 1000 ఏండ్ల భూమి మీద రారాజుగా పరిపాలన చేయటకే సంఘ వధువుతో రానై ఉన్నాడు కాబట్టి ఇదొక రకమైనటువంటి అపరంజి. ఇవన్నీ కూడా మేలిమి బంగారం ఒక్కొక్కటి కూడా మనం లెక్క పెట్టుకున్నట్లయితే కనుక అందుకే 1000 ఏండ్ల పరిపాలన కూడా వస్తారు. ఎవరితోటి? వధువుతో వస్తారు. అలాగే ఈ 1000 ఏండ్ల పరిపాలనకు శిరస్సు క్రీస్తు ప్రభువే కనుక మరింత అపరంజి శిరస్సు అయి ఉన్నాడని మనము దీన్ని బట్టి ఈ శిరస్సు అపరంజి. ఎన్ని క్వాలిఫికేషన్స్ వస్తున్నాయో చూడండి. రత్నవర్ణుడా, ధవళవర్ణుడా, రత్నవర్ణుడా, 2 వర్ణాలు చెప్పారు. ఆ తర్వాత ఆయన శిరస్సు అపరంజి వంటిది. ఒకదానికి పునరుద్ధరణ అపరంజి అంటే వాడు పునరుద్ధరణ మరి ఆరోహణమే సింహాసనమే కూర్చున్నాడు కనుక ఇంకా అపరంజి అయి ఉన్నాడు ఆయన యొక్క శిరస్సు. పెళ్లి కుమార్ తీసుకురావడానికి వస్తున్నాడు, అది ఒక అపరంజి. 1000 ఏండ్లు భూమి మీద రారాజుగా పరిపాలన చేస్తున్నాడు, అది కూడా అపరంజి. అలాగే 1000 ఏండ్ల పరిపాలన శిరస్సు క్రీస్తు ప్రభువే గనక మరింత అపరంజి అయి ఉన్నాడని మనం అర్థం చేసుకుందాం. కనుక ఇంకా ఏంటంటే మనకి దీనికి ఇంకా ఉన్నటువంటి ఆ తలకు మనం చదువుకున్నటువంటి వాక్యములో ఏమనుంది? ఆయన శిరస్సు అపరంజి వంటిది, అతని తల వెంట్రుకలు కాకపక్షముల వలె కృష్ణవర్ణములు. కాకపక్షము వలె కృష్ణవర్ణములు. బైబిల్లో కృష్ణుడనే పేరుంది, రాముడనే పేరుంది. మరి ఏంటి అని అడుగుతారు మనం. కృష్ణ అనేటువంటి మాట ఎందుకు ఇచ్చారు అంటే అది కృష్ణ పక్షములంటే మరి కాకి అని అర్థం. కాకి లోకములో దేవుని చేత సృష్టించబడినటువంటిది, అది నలుపే. మనిషికి శరీరంలో మరి అన్ని అవయవాలు ఒక రకమైన రంగులో ఉంటే కేవలము తల వెంట్రుకలు మాత్రం నల్లగానే ఉంటాయి. అలనేరుడు బళ్ళు కూడా నల్లగానే ఉంటాయి. అందుచేత అవి పాపమని కానీ చీకటని కానీ అది కానకూడదని కానీ మనకు సృష్టిలోని నలుపు దేవుడిచ్చిన నలుపు కనుక ఆ నలుపు అవసరమైనది. అలనేరుడు బళ్ళు ఆరోగ్యము, తినాలి. అవి నల్లగా నేను మానేయడానికి వీల్లేదు. కనుక రంగును బట్టి కాదు కానీ దేవుని యొక్క కృపను బట్టి మనం ఏదైనా స్వీకరించవలసినటువంటి వారమై ఉన్నాం. అతని తల వెంట్రుకలు ఎలాగున్నాయంటే యవ్వనస్తుని యొక్క తల వెంట్రుకలు ఒక్క వెంట్రుక కూడా నెరిసిపోకుండా ఉండేటటువంటి తెల్ల వెంట్రుక లేనిటువంటి ఆ యొక్క శిరస్సు మీద తల వెంట్రుకలు ఆ విధంగా ఉన్నాయి. కాకపక్షములంటే కాకి ఏకలు. కాకి ఈకలు ఎంత ఒక్కొక్క కాకిని చూసినట్టయితే మెరుస్తుంది, నలుపులో మెరుస్తూ ఉండేటువంటి మెరుపు అది. అలాగే కృష్ణ వర్ణములు అన్నారు. కృష్ణుని యొక్క రంగు కూడా నలుపని మరి అంటారు. ఆ నలుపు ఎటువంటి నలుపు నాకైతే తెలియదు కానీ కృష్ణ వర్ణములు. ఆ నలుపు అని తెలుపుటకు కాకి యొక్క రంగు ఇక్కడ వాడి ఉన్నారు. ఈ యొక్క వచనములో దేవుడే రాయించాడు సొలొమోను గారి చేత. కనుక ప్రభు పరిశుద్ధుడు కనుక ఆయన ప్రతి అవయవము పరిశుద్ధమైంది. అది తల నల్లగా ఉంది అంటే యవ్వనానికి సూచన, తెల్లగా ఉందంటే వృద్ధాప్యానికి సూచన. అంటే నల్లగా ఉన్న తల అంటే ఏంటనమాట, తల నెరియలేదు కాబట్టి యవ్వన ప్రాయము, బలము కలిగిన వాడు, ఏ పనైనా చేయగలుగుతాడు, సమర్థుడు, ఎంత బరువైన మొయ్యగలడు. ముసలివాడిని తలనేర్చిన వాడిని చెప్పగలుగుతాం, ఏం ముసలాడండి ఆయనకి ఈ పని చెప్తే ఇది ఎలా మోసుకెళ్తాడు, గ్యాస్ బండి ఎలా మోసుకెళ్తాడు, ఈ 25 కేజీల బస్తా ఎలా మోసుకెళ్తాడు అని అంటాం మనం. కనుక తల నల్లగా ఉందంటే యవ్వన ప్రాయము, బలముతో ఉన్నాడు, శౌర్యంతో ఉన్నాడు, ఏ పనైనా చేయగలుగుతాడు, చాకశక్యం కలిగినటువంటి వాడనే అర్థం. కనుక ఈ తల వెంట్రుక దేవుడే ఈ నలుపు అనేటటువంటి దాన్ని మానవుడికి ఇచ్చాడు ఈ యొక్క జుట్టుకి. అందుకే ఆయన పరిశుద్ధుడు. ఏదైతే కనుక ఆయన పరిశుద్ధుడు కనుక ఇంకోటి ఏంటంటే కాలమానంలో
నక్షత్రాలను బట్టి వచ్చేటటువంటి కాలమానమే కదా మనకి సంవత్సరాల లెక్కింపు, వారములు, నెలలు, రోజులు ఇవన్నీ కూడాను. కనుక కాలమానాన్ని బట్టి ఏంటంటే నెలకు 2 పక్షాలు ఉంటాయి, శుక్లపక్షము, కృష్ణపక్షము అనేటువంటి మాట. ఏమన్నారంటే శుద్ధపక్షము, బహుళపక్షము, శుద్ధపక్షము, బహుళపక్షము. అలాగే మరి 15 రోజులు చంద్రుడు మనకి అర్ధార్థంగానే కనిపిస్తాడు, అంటే అర్ధచంద్రాకారంలో. మరి 15 రోజులు పాడ్యము మొదలుకొని పుణ్యమి వరకే కూడా 15 రోజులు కూడా అది శుద్ధ పక్షం అంటారు. ఆ పక్షం అంటే ఒక పక్క భాగం అని అర్థం పక్షం అంటే. కనుక ఇది శుక్లపక్షము, శుద్ధపక్షము అంటారు, బహుళపక్షము అంటారు. ఇది పక్షానికి 15 రోజులకి ఒక్కొక్క పేరు ఉంది. అవి మనకి వాడుకోం కాబట్టి మనకు తెలియదు. కానీ ఈ క్యాలెండర్ చూసి తిథులు నక్షత్రాలు చూసే వాళ్ళకి అది ఏ పక్షమో వాళ్ళకి బాగా అర్థమవుతుంది. మనం విడిచిపెట్టేస్తాం కాబట్టి మనకు దాని గురించినటువంటి లెక్క మరి మనం సంపూర్ణంగా మనకు తెలియదు. అయినప్పుడు కూడా మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే ఆయన దేనిని గురించి పోల్చినప్పటికీ కూడా అది పరిశుద్ధమే అనాలి. ఎందుకంటే ఆయన నోట్లోంచి పరిశుద్ధ వాక్కులే వస్తాయి తప్ప పరిశుద్ధ వాక్కులు రావు కదా. దీవెన వాచనాలే వస్తాయి తప్ప శాపవచనాలు రావు కదా. అందుకు ఆయన చెప్పారు కాబట్టి పరిశుద్ధమే. అది నిలిపోయినప్పుడు కూడా పరిశుద్ధమే. అలాగే ప్రియురాలు ప్రియుని తల వెంట్రుకలను నల్లనివని వర్ణిస్తోంది. కనుక ప్రియురాలు వర్ణిస్తుంది అటు ప్రియుని యొక్క జుట్టును బట్టి. ఆ శిరస్సు అపరంజి వంటిది, అంటే మలినము లేదు. పైగా ఏంటంటే బలమైనటువంటి వయస్సు కలిగినటువంటి వాడు, ఏ పనైనా చేయగలుగుతాడు, సమర్థుడు అని, శక్తిమంతుడు, సర్వశక్తిమంతుడు. ఈయన యవ్వన కాలంలో ఉన్నటువంటి జుట్టు కలిగినవాడు అంటే బలమున్నటువంటి వాడని, బలము పరాక్రమ కలిగినటువంటి వాడు అని తల వెంట్రుకల గురించి ఆ విధంగా వర్ణిస్తూ ఉంది. ప్రభువా నీకు వందనాలు, స్తుతులు, కృతజ్ఞతలు నాయన. శిరస్సు అపరంజి అంత పరిశుద్ధంగా మేము ఉండాలని మీకు కోరుతూ ఉన్నారు. యవ్వన కాలం సూచించిన నల్లని జుట్టు అలా ఉండాలి బలంగానని మీరు మాకు తెలియజేస్తూ ఉన్నారు. తెల్లని జుట్టు, నొక్కులు జుట్టు అంటే కనుక అందమైన రూపం చూపించేటువంటి ఈ వధువు సంఘము నువ్వు ఇష్టపడేటటువంటి రూపంలోనికి మార్చడానికి మీరు ఈ ఒక్క వాక్యాలు మాకు తెలియచేసినందుకు నీకు వందనాలు చెల్లిస్తూ, ఇది మా మనసులో ముద్రించుకునేందుకు మా శక్తి చాలదు కనుక మీ రక్తంతో ప్రతిష్ఠించి నెమరు వేసుకునేటటువంటి కృప మాకు దయచేసి వినిన బిడ్డలందరూ కూడా అటు రూపానికి మార్చబట్ట కృప దయచేసి మీరు మహిమ పొందమని యేసు అతి పరిశుద్ధ నామమున అడుగుచున్నాను పరమ తండ్రి. ఆమేన్. మరణాలు.